హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ధాబా స్టైల్ ఎగ్ మసాలా ఎలా చేయాలో చూద్దాము. ఇది అన్నం, చపాతీ, పూరి, నాన్, రోటీ, ఫుల్కా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా రుచిగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు పల్లీలు మాడకుండా వేయించుకోవాలి. అదే ఫ్రై ప్యాన్లో చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేయించుకోవాలి. మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాక ఫ్రై ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను 6 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి అదే ఫ్రై ప్యాన్లో వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చల్లారేలోగా పల్లీలను ఇలా నలిపి పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కొబ్బరి, వేయించుకున్న పల్లీలు, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 కప్పు పెరుగు. ఇది తీయగా ఉండకూడదు, పుల్లగా కూడా ఉండకూడదు. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా పుదీనా వేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ముందుగానే ఉడకపెట్టుకున్న గుడ్లను ఇలా సగంగా కట్ చేసుకుని ఒక ఫ్రై ప్యాన్లో కొద్దిగా నూనె వేసి చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని వేడెక్కిన తర్వాత 3 స్పూన్ల నూనె పోసి నూనె కూడా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన నూనెలో ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా సాజీరా లేకపోతే మామూలు జీలకర్ర, కొద్దిగా పసుపు వేసి పేస్ట్ చేసుకున్న మసాలా వేయాలి. మసాలా పేస్ట్ చేసేటప్పుడు ఎక్కువ నీళ్లు పోయాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. నూనెలో వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అదే మిక్సీ జార్లో ఇంకొన్ని నీళ్లు పోసి అది కూడా ఈ పేస్ట్లోనే వేసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేకపోతే మసాలా ఉండలుగా అయిపోతుంది. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. గ్రేవీ ఇలా పల్చగా ఉండాలి. ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడిపోతుంది. బాగా కలిపిన తర్వాత రుచి చూసుకుని ఉప్పు కానీ కారం కానీ తక్కువ వేస్తే వేసుకోవాలి. ఇక్కడ నాకు కారం తగ్గింది, అందుకే కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత కూడా బాగా కలిపి మూత పెట్టి సిమ్లోనే ఒక 5 నిమిషాలు, అంటే నూనె తేలేంత వరకు ఉడకనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి ఉడకబెట్టి ఫ్రై చేసుకున్న కోడిగుడ్లని ఇందులో వేయాలి. గుడ్లు వేసిన తర్వాత ఎలా పడితే అలా కలపకూడదు, కొంచెం ఇలా గుడ్లను పక్కకు జరుపుకుంటూ కలపాలి. పైన మీరు గమనిస్తే నూనె తేలుతుంది చూడండి, కూర అయినట్టే, కానీ ఇంకొంచెం పల్చగా ఉంది ఇది. అందుకని ఇంకొంచెం సేపు పొయ్యి మీద సిమ్లోనే ఉంచి కూర ఉడకనివ్వాలి. లేదు మీరు పల్చగానే ఇష్టపడతారంటే స్టవ్ ఆర్పేసేసి కొత్తిమీర పైనుంచి కొద్దిగా గరం మసాలా వేసి డిష్ అవుట్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీగా అయ్యే ఎగ్ మసాలా కర్రీ. ఈ కూర పల్లీలతో కన్నా జీడిపప్పుతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది బిర్యానీ, ఫ్రైడ్ రైసు, బగారా, జీరా రైసు దేనికైనా మంచి కాంబినేషన్. అనుకోకుండా ఎవరైనా చుట్టాలు వచ్చారు, ఇంట్లో కూరగాయలు ఏవీ లేవు అనుకున్నప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏదో నాన్ వెజ్ కర్రీ చేసామన్న తృప్తి కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. Thank you once again for watching my channel.